ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీని. ఈ భూ వివాదంలో రామకృష్ణ పరమహంస గారికి ఎలాంటి సంబంధం లేదు. ఇది కంపెనీకి ప్రశాంత్ గారికి మధ్య జరిగిన ఒప్పందం. ప్రశాంత్ గారు మాకు ఎలాంటి డబ్బులు అందజేయలేదు. మేము ఆ రోజు హైదరాబాద్లో మా డైరెక్టర్ అందరూ కలిసి సంతకం చేసినాను. మీరు పోండి, కోర్టులో 6 కోట్లు డిపాజిట్ చేస్తాను, అంతా ల్యాండ్స్ అంతా అయిపోయినాక మీకు ఏమన్నా మిగిలితే ఆ రోజు చూస్తుందామని చెప్పినాడు. ఆ విధంగా మేము ఫాలో అయినాం. కానీ దీంట్లో రామకృష్ణ గారికి కానీ రామస్వామి గారికి ఎలాంటి డబ్బులు లేదు. అలాంటి వ్యక్తిగత విషయాల్లో వాళ్ళ మధ్య ఉంటుంది, కానీ కంపెనీకి రామకృష్ణకి ఎలాంటి సంబంధం లేదు. ఇది రాజకీయ ప్రోద్బలంతో. ఇప్పుడు సొంత ఊరు ప్రశాంత్ గారిది ఆదోని. ఇప్పుడు ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళంతా రామకృష్ణ గారికి బీజేపీ ఎమ్మెల్యేకి అంతర్గత విషయాల్లో విభేదాల వల్ల కేసు ఫైల్ చేస్తాం. మాకేం ఫిలిం విజన్ ఎఫ్ఐఆర్ చేసినా తెలిసింది. ఆదోని 3 టౌన్లో ఎఫ్ఐఆర్ చేసినాడని తెలిసింది, కానీ మాకు పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పోలీసులు కానీ ఎవరు కానీ అధికారులు కానీ ఇంతవరకు ఇవ్వలేదు. మేము పత్రికా ముఖంగా తెలుసుకున్నాము, కాబట్టి మా మీద కుట్ర పని ఈ విధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినాము. బి వెంకటేశ్వర్లు అవనిగోల్డ్ ఫార్మల్ రీసెర్చ్ మేనేజింగ్ డైరెక్టర్. నేను అవనిగోల్డ్ కంపెనీలో పనిచేశాను. 2013లో కంపెనీ డిస్టర్బెన్స్ అయింది. దాదాపు కంపెనీ పేరు మీద వివిధ రాష్ట్రాల్లో దాదాపు 200 ఎకరాల పొలం ఉంది. దాదాపు 6 కోట్ల రూపాయలు కస్టమర్లకు పేమెంట్ చెల్లించవలసి ఉంది. ఈ కేసు విషయం సిఐడి పరిధిలో జిల్లా కోర్టులో నడుస్తుంది. మేము కూడా కస్టమర్లకి అమౌంట్ చెల్లించాలని నిర్ణయంతోనే అందుకు సహకారంతో రామకృష్ణ పరమహంసని రామస్వామి గారిని సంప్రదించాము మధ్యవర్తితో. వాళ్ళు కూడా మాకు సహకారం అందించి కస్టమర్లకు పేమెంట్ ఇవ్వమని చెప్పినారు. దాంతో వాళ్ళు కూడా వాళ్ళిద్దరు కలిసి ప్రశాంత్ గారిని సంప్రదించినారు. ప్రశాంత్ ఎవరైనా ఉంటే చెప్పాలంటే నా దగ్గర బయ్యర్ ఉన్నాడు అని చెప్పి ఆదోని దూరకు వచ్చారు. ఆదోనితో చర్చించినాం సార్. లేదప్ప మాకు చేస్తుంది, సిఐడు అన్ని ల్యాండ్స్ సిద్ధ చేశారు, మీరు ఇవన్నీ హైకోర్టుకు అన్ని తెచ్చుకొని వాళ్ళకు కూడా చెప్పినారు సార్. మేము ప్రశాంత్ ఏమన్నాడు, మేము అన్ని చూసుకుంటాం, కేసు విషయాలు అది విషయాలు హోమ్ మినిస్టర్ దగ్గర అన్ని దగ్గర పోయినామని చెప్పినారు. పోయి అన్నిటికీ తెలుసుకొని కంప్లైంట్కి రండి అని చెప్పినాం. మేము ఆ తర్వాత తీయలేదు. వాళ్ళు చార్జ్ షీట్ పార్ట్ షీట్ అన్ని తీసుకొని లీగల్ ఒప్పుకొని అన్ని తీసుకున్నాం. అన్ని తీసుకొని ల్యాండ్ కూడా విజిట్ చేసినాం. అన్ని ల్యాండ్ విజిట్ చేసిన తర్వాత 1 మంత్ అంతా ఎంక్వైరీ చేసినాక సర్లేదు సార్ అగ్రిమెంట్ ఒప్పందం కోసము కస్టమర్లకు పేమెంట్ ఇస్తామని చెప్పినాం. తర్వాత 2025 జూలైలో అగ్రిమెంట్ అయిపోయింది సార్. తర్వాత ఆ పేపర్ కానీ మేము చెప్పినాం సార్, మా వాస్తవాలు చెప్పినాం. కంపెనీ సీజ్ చేసి సిఐడి ప్రతి ఒక్క ల్యాండ్ 200 ఎకరాలు సీజ్ చేసింది సార్. ఎక్కడ ఏమీ ల్యాండ్ లేదు, అన్నీ సీజ్ చేసింది, అన్ని వాస్తవాలు తెలుస్తాం వాళ్ళు. తర్వాత ఆ పేపర్ ఇప్పటివరకు లేదప్ప సీజ్ చేశారు, మీరు పోయి కోర్టులో సబ్మిట్ చేసుకుని సీ అప్లై చేసుకుని మొత్తం ఎన్ని విషయాలు తెలుసుకోమని చెప్పినారు. తర్వాత అగ్రిమెంట్ అయ్యి దాదాపు 8 నెలలు అయిపోయింది సార్. తర్వాత కానీ అతని దగ్గర బయ్యర్ తర్వాత వెళ్ళిపోయినాడు. ఆయన దగ్గర ఉండే బయ్యర్ వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏం చేయాలి సార్, కమిట్మెంట్ ఫెయిల్ అయితే మళ్ళీ ఆయన పోతే పరుగు పోతుంది అని చెప్పి మా మీద మేము మధ్య తర్వాత అడిగినాం. ఏమన్నా అగ్రిమెంట్ దాదాపు 3 నెలలు చెప్పినారు సార్. 3 నెలలు కంప్లీట్ అవుతుందని చెప్పారు. 3 నెలలపై దాదాపు 8 నెలలు అయితే లేదు మాకు ఆ పేపర్ కానీ ఈ కాదనా, నీకు మొత్తం అన్ని విషయాలు చెప్పినాం కదా, సిఐడి ద్వారా మరి పేపర్ ద్వారా కదా, సిఐడి ద్వారా కోర్టులో అన్ని విషయాలు తీసుకొని చార్జ్ షీట్లు అన్ని తీసుకొని ఎంక్వైరీ చేశాం కదా, ఎందుకు ఫెయిల్ అవుతామంటే లేదు మాకు ఆ పేపర్ ఇచ్చారంటే కోర్టు ద్వారా తెచ్చుకోండి. ఆ విధంగా మేము కమిషన్ పోయేదా, మా చేతులు ఏం లేదు, అన్ని కోర్టు పట్టుగా ఉన్నాయి, మా చేతులు లేవని చెప్పినాం. చెప్పాను. తర్వాత కొన్నాళ్ళకి అడిగినారు సార్, ఏం లేట్ అయిందని అంటే లేదు నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తని, నేను బీజేపీని, నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని, నాకు ఎమ్మెల్యే చనువు ఉంది, ఎమ్మెల్యేతో మాట్లాడండి, ఎమ్మెల్యే ఈ విధంగా మమ్మల్ని అడుగుతున్నాడు, 50 పొలం అడిగినాడు అంటే ఎమ్మెల్యే పేరు కింద మీరు ఎన్నుకుంటే తీవ్రమైన పరిణామాలు వస్తాయి, ఎదుర్కొంటారా అని చెప్పాడు.
లేదా మనం కస్టమర్స్ అమౌంట్ ఇవ్వాలి కదా, చెల్లించాలా. మేము ఎందుకంటే దాదాపు 13 ఏళ్ళు అవుతుంది సార్ కస్టమర్కి పేమెంట్ ఇవ్వాలా. వాళ్ళకి ఇంతవరకు ఉన్నది గొప్ప కదా, వాళ్ళకి చెల్లించిన తర్వాత మేము ఇస్తామన్నా పెట్టినాం. తర్వాత తర్వాత ఎమ్మెల్యే గారితో ఫోన్ చేసినాం సార్. ఎమ్మెల్యేతో ఫోన్ చేసి మీ వెనక ఎవరున్నారు అంటే వాళ్ళ పార్టీ విషయాలు మనకు తెలియదు సార్. మా కంపెనీ విషయం ఏమి, మా సిటీ విషయం మేము అవే మాట్లాడినాం. మాకు ఎలాంటి ఆ రోజు ఉంటే సైన్ చేసినారు, అందరూ సైన్ చేసి వచ్చేసినాం సార్. మాకేం కోర్టులో సబ్మిట్ చేస్తే మాకు సమస్య అయిపోతుంది అన్నాం సార్. తర్వాత మాకు తర్వాత మొన్న సార్ మనోళ్ళు పోయి ఏమో అగ్రిమెంట్ చేయడానికి అగ్రిమెంట్ ఇవ్వండి అని అడిగినారు. లేదు అంత ఫార్మాలిటీ ప్రకారం రాస్తున్నారు సార్. ఓకే మామూలు రాయాలి అగ్రిమెంట్లో 200 ఎకరాలు కానీ ఇస్తారు. ఆ విధంగా రాస్తే మనోళ్ళు కదా, అందరూ మనోళ్ళే కదా, ఆదరణ కదా అని చేసినారు. అందరూ దాదాపు 6 మంది డైరెక్ట్ సంతకం చేసింది. తర్వాత ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వండి చెప్పి మనకేం రూపాయలు సార్, ఎవరికే మీరు అక్రమ కేసు. ఇప్పుడు ఎందుకు రాజకీయ పోర్పులంతో ఆయన వీరు మాత్రం మా మీద అక్రమ కేసు బనాయిస్తే లావాదేవీలు రామస్వామి కూడా పెంచుతున్నారు. కానీ ఈ విధంగా ఎమ్మెల్యే ప్రోద్బలంతో ప్రశాంత్ గారు మా మీద అక్రమ కేసు బనాయించారు సార్. ప్రజాంత్ సార్ నేను వస్తున్నాను. ఏం సార్ మనకి కస్టమర్కి న్యాయం జరగాల. ఈ అక్రమ కేసు చెప్పేయాలా. మాకు మా మీద అన్యాయంగా అక్రమ కేసు బనాయించిన వాళ్ళు అరెస్ట్ చేయాలి. మరి ఇప్పుడు రామకృష్ణ పరమహంసకి రామస్వామికి పాలసారికి అంతర్గత విభేదాల వల్ల మా మీద కేసు బనాయించడం బాగాలేదు. వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎమ్మెల్యే ప్రోగ్రాంతో ప్రశాంత్ గారు ఎమ్మెల్యేని వాడుకున్నారు. ప్రశాంత్ ఎమ్మెల్యే వాడుకొని వాళ్ళిద్దరి పేర్లు కూడా రామకృష్ణ పరమహంస రామస్వామి పేరు మీద కూడా ఎఫ్ఐఆర్లో దురుద్దేశంతో ఇరికిస్తున్నారు. మరి ఎమ్మెల్యే గారు ఇలాంటి కుట్రలు చేయకూడదు సార్. ప్రజాసేవ చేయాలా, కస్టమర్ల కంపెనీకి న్యాయం చేయమండి. ఆయన కూడా తలుచుకుంటాం. ఈ విధంగా సార్ ముందుకు పోతాం. మాకు ఎందుకంటే ప్రాణాయాన్ని సార్. ఇప్పుడు ప్రశాంత్ గారు ఏం చేస్తాడో, ఎమ్మెల్యే ఏం చేస్తాడో కనుక మీ ద్వారా కలెక్టర్ గారు, డీజీపీ కానీ, ఎస్పీకి కానీ వినిపించుకున్నాం సార్. మాకు కూడా రక్షణ కల్పించండి, కస్టమర్కి న్యాయం చేయండి. కస్టమర్ న్యాయం కొరకు మేము పోరాడతాం సార్. ఇంతకుముందు మేము 2019 చిన్న కిడ్నాప్ కూడా చేసినాం సార్. అయితే కూడా మేము చాలా ఇబ్బందితో ఉన్నాం సార్. ఎందుకంటే కస్టమర్కి న్యాయం చేయాలా. ఈ విధంగా అక్రమంగా కేసులు బనాయించకూడదు సార్. వాళ్ళు ఏమో పార్టీ పరంగా అంతర్గతి నుండి వాళ్ళు చూసుకున్నాం సార్. మా మీద రుద్దు కూడా సార్.